మిమ్మల్ని అభయ్ అని పిలవాలా, నవీన్ అని పిలవాలా? అభయ్ నేను పెట్టుకున్న పేరు, నవీన్ నా ఒరిజినల్ నేమ్. సిద్దిపేట అబ్బాయి, పక్కా తెలంగాణ. అభయ్ నవీన్ గారికి అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? బీటెక్ ఉన్న టైంలో పెద్ద చదవబుద్ధి కాదు, బీటెక్ నచ్చలేదు యాక్చువల్లీ. కంప్యూటర్స్ తీసుకున్నాక నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు ఎప్పుడు. ఒక పల్లెటూరులో ఏవైతే డిస్కషన్లు అవి జరుగుతూ ఉంటాయో ట్రైలర్ లో కూడా అలానే చూపించారు. సో మూవీ మొత్తం త్రోట్ మూవీ మొత్తం అదే ఎమోషన్స్. ఫస్ట్ నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా జనాలు థియేటర్కి వస్తే అక్షాపూర్ అనే విలేజ్కి వచ్చి మాతో పాటు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయినట్టు ఉండాలి అంటే. ఈ స్టోరీ కూడా మీరే రాసారా? యా, మొత్తం నేనే, రైటింగ్, డైరెక్షన్ అండ్ డైరెక్షన్ కూడా మీరే? డైరెక్షన్ నేనే అండ్ వన్ ఆఫ్ ద ఎడిటర్ కూడా నేనే సినిమాకి. ఓ మై గాడ్, ఆల్ రౌండర్ అని చెప్పేయచ్చు అయితే. రైటర్గా, డైరెక్టర్గా, ఎడిటర్గా, యాజ్ ఎ లీడ్గా చేయాలి అంటే ఇన్ని టాస్క్లు ఎట్ ఎ టైం చేయాలంటే చాలా ప్రెషర్ ఉంటుంది. ఎవరో మనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అని ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేస్తాము. అయిపోయింది, చాలా ట్రై చేసిన నేను. సో నేను ఇప్పుడు ఇంకో కొత్తగా నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోకపోతే. సో రియల్ స్టోరీ బేస్డ్గా మీరు ఈ స్టోరీ రాసారని చెప్పుకోవచ్చు. రియల్ ఎమోషన్స్ బేసికలీ, కరెక్ట్ చెప్పాలంటే. అంటే ఇలాంటి కాన్సెప్ట్ని చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు. అంటే మీరు పర్టికులర్గా మీరే రాసుకుని, మీరే డైరెక్ట్ చేసి, మీరే ఇలా యాక్ట్ చేస్తూ తీయాలనుకున్నప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ అలా చూస్ చేసుకోవచ్చు కదా. లవ్ స్టోరీ అందరు రాస్తారు అండ్ ఇట్స్ ఈజీ. ఐ మీన్ కొంచెం కనెక్ట్ అయినా. ఈ మూవీ మీ క్లోజ్ సర్కిల్లో చూపించినప్పుడు మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? నా టార్గెట్ ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో ఫస్ట్ వాళ్ళకే సినిమా చూపిద్దాం అనుకున్నా. అభయ్ నవీన్ గారు యాక్చువల్గా చాలా జెన్యున్గా, చాలా ఫ్రాంక్గా చెప్పేస్తున్నారు. అంటే ప్రమోషన్ కోసం ఫస్ట్ మీరు వచ్చి చూడండి, నచ్చకపోతే రివ్యూ ఇవ్వండి, బట్ మీరు ట్రైలర్ చూడండి తర్వాత మూవీకి రండి అని చెప్తున్నారు. మనకి ఫస్ట్ ఏం కావాలంటే 1 year కానీ 2 years కానీ 3 years కానీ 4 years కానీ నేను సాధించే వరకు ఇక్కడే ఉంటాను. మనల్ని మనం ఫస్ట్ బ్లైండ్గా నమ్ముకోవాలి. ఇంకోటి, నువ్వు ఒక ఆడిషన్లో సెలెక్ట్ అవ్వనంత మాత్రాన నువ్వు రిజెక్టెడ్ పీస్ అని కాదు. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే అభయ్ నవీన్ గారు. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా, ఏ రోల్ చేసినా పర్ఫెక్ట్ యాప్ట్ అవుతారు, చాలా న్యాచురల్గా చేస్తారు. ఆయన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో మన తెలుగు ప్రజలందరినీ కూడా ఆయన అట్రాక్ట్ చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఎస్, ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. హలో నవీన్ గారు, మిమ్మల్ని అభయ్ అని పిలవాలా, నవీన్ అని పిలవాలా? అభయ్ నవీన్ అని పెట్టుకున్నా, ఇంకా ఫైనల్లీ కన్ఫ్యూజన్ ఉండదని. అభయ్ నేను పెట్టుకున్న పేరు, నవీన్ నా ఒరిజినల్ నేమ్. ఓకే, స్క్రీన్ నేమ్ అభయ్. స్క్రీన్ నేమ్. ఓకే. సో ఇంకా స్క్రీన్ నేమే అభయ్ నవీన్ అని పెట్టుకున్నా, కన్ఫ్యూజన్ అంతా పోవాలని. 2 నేమ్స్కి న్యాయం చేసేసారు. ఓకే, రామన్న యూత్ రేపు మనకి 15th రిలీజ్ కాబోతుంది థియేటర్స్లో. సో ట్రైలర్ కూడా చూసాము, చాలా డిఫరెంట్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎమోషన్స్, ఆ ఫ్రెండ్స్ కానివ్వండి, ఆ పొలిటికల్ లైన్ ఒకటి కనిపించింది. అంటే ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది? స్టోరీ అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే మనం ప్రతి ఊర్లో మనకి డే టు డే లైఫ్లో, ఐ మీన్ విలేజెస్లో ఎక్కువ కనబడే లైఫ్ అది. అంటే ఊర్లో ఫ్లెక్సీ వేయించడము, లీడర్స్ వెనకాల తిరగడము, వాడి ఫ్రెండ్స్ తాగడము, తిరగడము, వాళ్ళ అమ్మ నాన్న సఫర్ అవ్వడము, ఇది ప్రతి ఏరియాలో జరిగే పాయింట్. ఐ మీన్ ఏరియా జరిగే ఎమోషన్. సో ఆ ఎమోషన్ బేస్డే నా కథ రామన్న యూత్ అనేది. సో సినిమా చూస్తే మనకు ఖచ్చితంగా అరేది మన ఊర్లో మన చుట్టూ జరుగుతున్నట్టే అనిపిస్తుంది కథ. అవును, ఎందుకంటే చాలా న్యాచురల్గా ఉంది. లైక్ ఒక పల్లెటూరులో ఏవైతే డిస్కషన్లు అవి జరుగుతూ ఉంటాయో ట్రైలర్లో కూడా అలానే చూపించారు. సో మూవీ మొత్తం త్రోట్ మూవీ మొత్తం అదే ఎమోషన్. త్రోట్ ద మూవీ 100% చాలా రియలిస్టిక్ గానే ఉంటుంది. ఐ మీన్ నా మేజర్ కన్సర్న్ అదే ఉండే. ఫస్ట్ నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా జనాలు థియేటర్కి వస్తే, మా అంక్షాపూర్ అనే విలేజ్ లో షూట్ చేసినాం. అంక్షాపూర్ అనే విలేజ్కి వచ్చి మాతో పాటు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయినట్టు ఉండాలి అంటే మనము టిపికల్ కెమెరా యాంగిల్స్ కానీ లేదంటే స్టైలిష్ వే ఆఫ్ మేకింగ్ కానీ మనం చేయకూడదు. న్యాచురల్ గా, ఎంత న్యాచురల్ వీలైతే అంత న్యాచురల్ గా చేస్తే జనాలు కనెక్ట్ అవుతారు అని అనుకొని చేసినాం. మీరు సినిమా చూస్తే కూడా అట్లే ఉంటది. ఓకే, ఈ మూవీ మొత్తం ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే దీంట్లో మీది ఫుల్ లెంతీ రోల్ అని అర్థమవుతుంది. సో మూవీకి మీకు అంటే మీ గ్రాఫ్ ఇలా పెరుగుతూ వస్తుంది, లైక్ సక్సెస్ ని చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది?
ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఈ డే గురించే నేను 8-9 years నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా. ఓకే. ఫైనల్లీ రేపు వస్తుంది. ఐఎమ్ స్టిల్ అంటే నా పరంగా నేను సక్సెస్ అయినట్టే. ఎక్కడో ఫ్రమ్ నోవేర్ వచ్చి యాక్టర్గా స్టార్ట్ చేసి కెరియర్, ఆ తర్వాత రైటింగ్ ఇచ్చి డైరెక్షన్ చేద్దాం అనుకొని ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి సినిమా రాసి తీసే వరకు వచ్చిన, ఇక అది సక్సెస్ అయింది అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. బట్ నా మట్టికి నేను సక్సెస్ అయినా. ఓకే. ఈ స్టోరీ కూడా మీరే రాస్తారా? యా, మొత్తం నేనే. రైటింగ్, డైరెక్షన్ అండ్ డైరెక్షన్ కూడా మీరే? డైరెక్షన్ నేనే అండ్ వన్ ఆఫ్ ద ఎడిటర్ కూడా నేనే సినిమాకి. ఓ మై గాడ్, ఆల్ రౌండర్ అని చెప్పచ్చు అయితే ఈ మూవీకి. నేనే ఇంకో అన్న ఇద్దరం కలిసి ఎడిట్ చేసినాం ఫిలిం కూడా. అయితే స్పెషల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంట్రెస్ట్ పెట్టి ఈ మూవీని దగ్గర నుంచి చేస్తారు. అవునవును. అంటే మీకు ఎలా అనిపించిందండి ఒక మూవీ చేయాలి అంటే రైటర్గా, డైరెక్టర్గా, ఎడిటర్గా, యాజ్ ఎ లీడ్గా చేయాలి అంటే ఇన్ని టాస్క్లు ఎట్ ఎ టైం చేయాలంటే చాలా ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటే కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువ. కాన్ఫిడెన్స్ అంటే ఫస్ట్ నాకు అవుట్ ఆఫ్ ఒక ఇది ఉండే, నేను ఎన్ని మంచి క్యారెక్టర్స్ చేసినా ఇంకా నేను అనుకున్నంత ప్రాపర్ క్యారెక్టర్స్ నాకు రావట్లేదు, పడట్లేదు. సో ఇట్లా ఎవరో మనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అని ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేస్తాము. అయిపోయింది, చాలా ట్రై చేసిన నేను. సో నేను ఇప్పుడు ఇంకో కొత్తగా నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోకపోతే ఈ లూప్లోనే స్ట్రక్ అయిపోతా అన్న భయం నుంచి వచ్చి, ఆ భయము దాని నుంచి స్టార్ట్ అయింది. రామనే డైరెక్షన్ చేద్దాం మనం కూడా, చేస్తే మనకు సపరేట్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ డైరెక్టర్గా మనం సక్సీడ్ అయితే మనకి ఇంకో మంచి లైఫ్ వస్తుంది, ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉండదు. సో మన ఒక పాత్రలో మనం వెళ్ళిపోవచ్చు, మనం క్రియేట్ చేసుకున్న పాత్రలో అనిపించి స్టార్ట్ చేసిన. ఇన్ని డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయడానికి మేజర్ అసెట్ ఏంటంటే నా చుట్టూ ఉన్న నా గ్రూప్. నా డైరెక్షన్ టీమ్ కానివచ్చు, నా టెక్నీషియన్స్ కానివచ్చు, లైక్ చాలా మంచిగా నాతో పాటు సపోర్టింగ్ చేశారు. మా మధ్యలో ర్యాపో చాలా మంచిగా ఉండే. సో ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి నాకు ఎక్కువ ప్రెషర్ ఏం దొరకలేదు. సో కొంచెం అటు ఇటు అయినా నా టీం నాకు సపోర్ట్ బ్యాలెన్స్ చేస్తుండే నన్ను. ఓకే. సో రియల్ స్టోరీ బేస్డ్గా మీరు ఈ స్టోరీ రాసారని చెప్పుకోవచ్చా? రియల్ స్టోరీ అని చెప్పను, కాకపోతే రియల్ ఇన్సిడెంట్స్, రియల్ ఎమోషన్స్ బేసికలీ కరెక్ట్ చెప్పాలంటే. అంటే ఈ ఫ్లెక్సీలు వేయించుకోవడము, లేదు అని అంటే ఒక ఫోటో దిగి దాన్ని వాట్సాప్లో షేర్ చేసుకోవడము. అంటే మనకు తెలియని ఒక క్యాండిడేట్ని, వాడికి ఒక వాల్యూ ఉందని మనం పరిగెత్తుకుంటే వాడితో ఒక ఫోటో దిగి మనం షేర్ చేసుకుంటాం. అది అవుట్ ఆఫ్ లవ్ చేసుకుంటాం. కానీ అది ఆ మీటర్ దాటి వెళ్ళిపోయినప్పుడే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని చూసుకొని అరే వాడెంతరా వీడెంతరా అని మాట్లాడుకొని ఈ గొడవలు వెళ్తాయి. సో ఈ డైవర్షన్ అనేది రాంగ్ అనేది నా పాయింట్. సో ఇట్లాంటి ఎమోషన్స్ని నేను తీసుకున్నాను, అందుకనే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు యాక్చువల్లీ సినిమా చూసినప్పుడు. ఓకే. సో మూవీలో లైక్ మనం లవ్ స్టోరీ లా ఉండబోతుందా హీరో? అదేమైనా ఎక్స్పెక్ట్ లైక్ లవ్ స్టోరీ అని చెప్పను, లవ్ స్టోరీ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కానీ మనకి ఏంటంటే ఒక 5-6 సెంట్రల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. ఆ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ బేసికలీ. ఆ క్యారెక్టర్స్ ఏమేమి మిస్టేక్స్ చేసినాయి, ఒక పండుగ వాతావరణంలో, ఒక పండుగ బ్యాక్డ్రాప్ లో జరిగిన కథ నాది. ఆ బ్యాక్డ్రాప్ లో ఏ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేసింది, దానివల్ల ఎవడెవడు సఫర్ అయ్యిండు, ఫైనల్లీ వీళ్ళు ఏం రియలైజ్ అయ్యారు అంటే ఊర్లో ఒక ఫ్లెక్సీ వేయించడం వల్ల ఎలాంటి ఇష్యూస్ అన్ని జరిగి ఫైనల్లీ వీళ్ళు ఏం రియలైజర్ అన్నది కథ. దీంట్లో లవ్ స్టోరీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. ఓకే. ట్రైలర్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఒక మంచి విలేజ్ లో షూట్ చేశారు అని చెప్పి, చాలా న్యాచురల్ గా లొకేషన్స్ అన్ని. సో షూటింగ్ మొత్తం ఎక్కడ చేస్తారు? షూటింగ్ సిద్దిపేట దగ్గరలో అంక్షాపూర్ అని ఒక ఊరు ఉంది, మా అమ్మమ్మ వాళ్ళ ఊరే అది. ఓకే. సో మేము ఒక విలేజ్ లో షూట్ చేద్దామని అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటంటే పర్మిషన్స్ కావాలి. పర్మిషన్స్ దొరకపోతే ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు అరే మా అమ్మమ్మ ఊళ్ళో అయితే నాకు తెలియనోడే లేదు, సో నన్ను ఎవరు ఏమనరు. సో అప్పుడైతే మనకి ఈజీగా చేసుకోవచ్చు కదా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా షూట్ అని అనుకున్నప్పుడు నేను వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే అరే నువ్వు మనూరోడివి, యాక్చువల్ అంక్షపూర్ అనే ఒక ఊరు ఉందని సిద్దిపేట చుట్టుపక్కలే తెలుసు, నీ వల్ల ప్రపంచానికి తెలుస్తుంది. అదొక మంచి గుర్తింపే కదా మన ఊరికి కూడా, చేసుకో మనం అందరం సపోర్ట్ చేస్తామని అనడం వల్ల వెళ్ళి మొత్తం 90% ఆఫ్ ద ఫిలిం ఊర్లోనే షూట్ చేసాం. ఊర్లోనే చేశారు. దీంట్లో మనకి ట్రైలర్లో కూడా కొంతమంది మెయిన్ ఆర్టిస్టులు కూడా పెట్టారు. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ అన్న ఎలా ఉండబోతున్నాయి మూవీలో? అన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి. తాగుబోతు రమేష్ అన్నది తాగుబోతు క్యారెక్టర్ కాదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్రామిసింగ్ రోల్. శ్రీకాంత్ అయ్యంగార్ అన్నది కూడా చాలా సటల్గా ఎమ్మెల్యే ఆయన ఈ సినిమాలో, తంది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అనిల్ గీలాది యాక్చువల్గా ఈ అనిల్ గీలా, శ్రీకాంత్ అయ్యంగార్ అన్న, విష్ణు, ఈ తాగుబోతు రమేష్ అన్న, టిక్ టాక్ ఆంటీ అని మన రోహిణి జబర్దస్త్ రోహిణి గారు చేశారు. వీళ్ళన్ని క్యారెక్టర్స్కి ఏంటంటే
ఒక ఎండ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి. సో అట్లా నేను చూసుకుంటూ వెళ్ళిపోయినా. సో దట్ ఏమైపోతుంది అంటే ఒక్కడు సెంటర్ ఆఫ్ ద ఫిలిం అవ్వడు, అన్ని క్యారెక్టర్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ క్యారెక్టర్ని మనం కనెక్ట్ అయినా ఎండ్ వరకు ట్రావెల్ అవుతాం మనం. సో దాన్ని మేజర్ ఫోకస్ చేసుకుని తీసిన నేను. సో అందుకనే మీకు మెయిన్ ఫిలింలో కనబడ్డ అన్ని క్యారెక్టర్స్ని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు తప్పకుండా. ఓకే. సో సాంగ్స్ అండ్ ఎలా ఉండబోతుంది? సాంగ్స్ అంటే మనకి టిపికల్ సాంగ్స్ ఏమి ఉండవు, అన్ని బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్. మనకేదో మూవీలో ఒక ఎమోషన్ నడుస్తూ ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తుంది అంతే. ఐ మీన్ ఈ డ్యూయట్స్ ఈ టైప్ సాంగ్స్ లేవు. ఓకే. సో యాక్చువల్గా యూత్ అనగానే ఫస్ట్ ఒక మంచి లవ్ స్టోరీ అలా చూస్ చేసుకుంటారు. అండ్ లైక్ ఇలాంటి కాన్సెప్ట్ని చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు. అంటే మీరు పర్టికులర్గా మీరే రాసుకుని మీరే డైరెక్ట్ చేసి మీరే ఇలా యాక్ట్ చేస్తూ తీయాలనుకున్నప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ అలా చూస్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి లైనే చేసుకోవడానికి. నేనేమనుకున్నా అంటే యాక్చువల్లీ ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్న పాయింట్ ఒకటి నాకుంది. ఓకే. దాంతో పాటు ఒక మంచి కథతో రావాలని నాకుండే. లవ్ స్టోరీ రాస్తే డెఫినెట్లీ లవ్ స్టోరీ అందరు రాస్తారు అండ్ ఇట్స్ ఈజీ. ఐ మీన్ కొంచెం కనెక్ట్ అయినా మనము ఈజీగా సినిమా జనాలకు వెళ్ళిపోతుంది. నేనేమనుకున్నా అంటే నాకు పర్సనల్లీ కుంభలంగి నైట్స్, లేకపోతే మొన్న వచ్చిన బలగం అనుకోండి, లేకపోతే గుడ్ నైట్ అని ఒక ఫిలిం వచ్చింది రీసెంట్గా, ఇట్లాంటి ఫిలిమ్స్ నాకు చాలా ఛాలెంజింగ్ అనిపిస్తాయి. చిన్న కథని జనాలకు బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలడం అనేది ఒక ఆర్ట్ అనిపిస్తుంది నా పర్సనల్ ఫీలింగ్. సో ఇట్లాంటి కథ మనం తీసుకోగలిగితే రేపు పొద్దున ఎట్లాంటి స్టోరీ ఇచ్చినా మనం కన్వే చేయగలుగుతాం ఆడియన్స్ని. అందుకనే వాంటెడ్లీ ఇప్పటికి ఇంకా ఫ్లెక్సీల పైన ఒక్క కథ కూడా రాలేదు మన తెలుగులో, ఫ్లెక్సీ బేస్డ్ ఒక్క కథ కూడా రాలేదు. సో అప్పుడు నేను మెంటల్గా ఫిక్స్ అయినా మనం ఇప్పటికి రాని పాయింట్ తీసుకొని హ్యూమన్ ఎమోషన్స్తో నార్మల్గా సింపుల్ కథ చెప్తే బాగుంటుంది అని అనుకొని తీసుకున్నాను నేను. పర్టికులర్లీ ఈవెన్ లవ్ స్టోరీ కూడా నేను పెట్టొద్దు అనుకున్నా, కాకపోతే అది లవ్ స్టోరీ లాగా ఉండదు సినిమాలో. ఆ అమ్మాయి ప్రాబ్లం కూడా మనకు కనబడుతూ ఉంటుంది, అంటే ఒక ఇమ్మెచ్యూర్ లవ్ ఉంటుంది బేసిక్లీ, ప్రాపర్ లవ్ స్టోరీ కూడా ఉండదు. సో ఈ మూవీ మీకు లవ్ సర్కిల్లో చూపించినప్పుడు మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అండ్ చాలా మంది కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు దీని తర్వాత. సో ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? మీకు సపోర్ట్ అంటే ఇప్పుడు నేను ఎవరికైతే సినిమా చూపించినో దే ఆల్ సపోర్ట్ గుడ్ ఫిలిం, గుడ్ సినిమా. ఇప్పుడు తరుణ్ భాస్కర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. తరుణ్ ఒక మాట మాట్లాడినంటే తరుణ్ హానెస్ట్గా ఉంటుంది అని నమ్ముతారు. సేమ్ అట్లానే ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలా దసరా ఫిలిం డైరెక్టర్, తను ఎక్కువ దేని గురించి ఎక్కువ మాట్లాడు. ఉదయ్ గుర్రాల మన దీని ఏంది మెయిల్ సినిమా డైరెక్టర్ తను. అండ్ ప్రేమ గారు తను కూడా చాలా హానెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రాగడి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో వాళ్ళు కూడా చాలా నేను సినిమా తీద్దాం అనుకున్న తీసిన తర్వాత నా టార్గెట్ ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో ఫస్ట్ వాళ్ళకే సినిమా చూపిద్దాం అనుకున్నా. ఈధర్ సినిమా బాగాలేదా బాగుందా తెలుస్తుంది, రెండోది సినిమా ఏమైనా డెవలప్ అవుతుంది వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే మనకి. అందుకని ఫస్టే వాళ్ళని టార్గెట్ చేశాను నేను. తీయడం వల్ల ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచే నాకు పాజిటివ్ రెస్పాన్స్ రాగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మనం అచీవ్ చేసినాం. అందుకని ఇంకా వాళ్ళ హ్యాపీనెస్లో నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. అదే మంచి సినిమా బయటకు రావాలి అని వాళ్ళు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. సో మీరు ముందు అనుకున్న దానికంటే మూవీ తీసిన తర్వాత అంటే ఆ గోల్ రీచ్ అయ్యాలని అనిపించిందా మీకు? 100% అనిపించింది. యా. ఓకే, వెరీ హ్యాపీ. పర్టికులర్గా ఈ మూవీ గురించి ఆడియన్స్కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? సింపుల్. ఐ మీన్ సినిమా ఒకటి ఇదర్ మనల్ని ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లోకి తీసుకెళ్తుంది, మన ప్రాబ్లమ్స్ అని వదిలేసి, లేదా మనకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఈ రెండే ఉంటాయి. సో ఆ రెండు నా సినిమాలో ఉన్నాయి, నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈదర్ సినిమాకి వస్తే మీరు 2 గంటలు ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ని చూసి ఎంజాయ్ చేస్తారు, లేదా ఆ క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి అది మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటుంది. టూ మచ్ డ్రామాటిక్గా చెప్పాలి, నేను చాలా సటల్గా సాఫ్ట్గా చెప్పిన. ఈధర్ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు, లేదా వాళ్ళ ఎమోషన్ ఆ జర్నీని ఎంజాయ్ చేస్తారు. సో మనకి ఎండ్ ఆఫ్ ద డే సినిమా అందుకే చూస్తాం కాబట్టి నా సినిమాలు ఆ రెండు నేను గట్టిగా నమ్ముతున్నా. సో నేనేం చేస్తున్నా అంటే చిన్న సినిమా ఆబ్వియస్లీ చాలా మందికి తెలియదు కాబట్టి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ట్రైలర్ చూడండి, ట్రైలర్ నచ్చితే సినిమాకి రండి. ట్రైలర్ నచ్చిన వాళ్ళు మాత్రం బరాబర్ సినిమాలో మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. సో తర్వాత ఇంకా నచ్చితే వాళ్ళే ఆబ్వియస్లీ ఇప్పుడు మనల్ని ఎవ్వరు ఆగట్లేదు, సినిమా నచ్చిందంటే వాళ్ళంతా వాళ్ళే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ధైర్యంతో మేము ఓన్ రిలీజ్కి వచ్చినాం. ఇంకొక 1 స్టెప్ రేపు ఈ టైంకి జాతకం బయటపడుతుంది. అభయ్ నవీన్ గారు యాక్చువల్గా చాలా జెన్యున్గా చాలా ఫ్రాంక్గా చెప్పేస్తున్నారు. అంటే ప్రమోషన్ కోసం ఫస్ట్ మీరు వచ్చి చూడండి, నచ్చకపోతే రివ్యూ, బట్ మీరు ట్రైలర్ చూడండి తర్వాత మూవీకి రండి అని చెప్తున్నారు.
వెరీ నైస్ అసలు. ఓకే, అసలు మీరు మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఒక యాక్టర్గా మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ డైరెక్షన్, ఫస్ట్ డైరెక్షన్. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్టర్స్లో అంటే ఎవరు పేరు చెప్తారు? అంటే నేను అంతకుముందు నేను ఈ డైరెక్షన్ వీటిపైన పెద్ద ఫోకస్ లేకుండే. నేను చేద్దాం అనుకున్నప్పుడు లైక్ తెలియకుండానే తరుణ్ భాస్కర్ ఒకరు, ఐ మీన్ క్యాంప్ శశి అండ్ రోహిత్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన చాలా ఉండే. అంటే వాళ్ళు తీస్తున్న విధానం నాకు నచ్చేది. ఓకే, వాళ్ళతో వర్క్ చేసిన నేను కాబట్టి అరే అమ్మ ఇంతేనా, సో ఇంత స్మూత్గా కన్వే చేయగలిగితే మనం కూడా చేయొచ్చు కదా అనేది నేను షూట్లో ఉంటూనే నేర్చుకున్నా. ఓకే, సో ఇంతే కదా నేను చేద్దాం అనుకున్నప్పుడు కూడా వాళ్ళు చేసేసి చేయగలుగుతావు, ఏం కాదు ప్రాబ్లం. యాజ్ యాక్టర్గా నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేబీ వాళ్ళకు ఏది నచ్చిందో కానీ నన్ను చాలా సపోర్ట్ చేశారు యాక్టర్గా కూడా. ఓకే, సో తరుణ్ కానీ రోహిత్ వాళ్ళు కానీ ఏమన్నారంటే నువ్వు చేయగలుగుతావు, ఎందుకంటే యాక్టర్గా నీతో ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా నీకు ఒక బాండింగ్, నీకు ఒక తెలుసు, ఒక ఎమోషన్ తెలుసు. యాక్టర్గా నువ్వు ఎంతవరకు పర్ఫామ్ చేయాలి, ఎమోషన్ ఏంది, నీ చుట్టూ ఏమవుతుంది, కెమెరా ఎటు మూవ్ అవుతుంది, అన్నీ నీకు ఫోకస్లో ఉంటాయి. నీకు 100% నువ్వు దాన్ని ఆలోచిస్తావు, అది మేము గమనించినాం. ఆ ఫోకస్ ఉన్నోడు ఖచ్చితంగా చేయగలుగుతాడు అన్నీ. వాళ్ళు ఫస్ట్ నాకు సపోర్ట్ ఇచ్చిన తర్వాత నాకు అది తెలియని ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు మనకి ఎవరు నెగిటివిటీ ఇచ్చినా మనం ముందుకు వేయం స్టెప్. సో అట్లా వాళ్ళిద్దరి ఫోర్స్ నాకు తెలియకుండానే ఉంది. ఈవెన్ రైటింగ్లో కూడా తరుణ్ కూడా చాలా రియలిస్టిక్ ఎమోషన్ ఉంటుంది. డైలాగ్స్ కూడా ఏదో ఇట్లా పంచ్ చేయాలి ఆ టైప్ ఉండవు, క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సో అందుకనే వాళ్ళ ఇన్స్పిరేషన్ మేబీ అది నాకు వర్కౌట్ అయింది. ఐ మీన్ నేను అదే రాయడానికి మేజర్ రీజన్ అదే. ఓకే, సిద్దిపేట అబ్బాయి పక్కా తెలంగాణ అభయ్ నవీన్ గారికి అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? లిటరలీ యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ అంటే నేను బీటెక్ ఉన్న టైంలో ఐ మీన్ ఏం చేయాలో అర్థం కాక మా ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా డ్యాన్స్ చేద్దాంరా ఊరికే సరదాగా. నాకు పెద్ద చదవబుద్ధి కాదు, బీటెక్ నచ్చలేదు యాక్చువల్లీ. కంప్యూటర్స్ తీసుకున్నాక నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు ఎప్పుడు. సో నా ఫీల్డ్ ఇది కాదని ఫిక్స్ అయిపోయాను నేను, ఇది వర్కౌట్ కాదు నాకు అనుకున్నా. కానీ ఏదో ఒక జాబ్ చేయాలి, ఎందుకంటే అప్పటికి కూడా సినిమాలో రావాలి అనే ఇంటెన్షన్ కూడా లేదు. కానీ నేను అటెండెన్స్ ఇవన్నీ తప్పించుకోవడానికి కల్చరల్ యాక్టివిటీస్ జరిగితే అటు పోయేటోని, సో దట్ మనకు గ్యాప్ దొరుకుతుంది, దాంతోపాటు అటెండెన్స్ వస్తుంది, ఇంకా ఈజీ కదరా అని. ఈ టైంలో ఖాళీగా ఏముండాలి, డ్యాన్స్ ఒకటి చేస్తాం, ఇంకోటి స్కిట్స్ చేస్తాం. సో అప్పుడు నేను ఏం చేసాను, నేను ఓన్ స్కిట్స్ రాసి చేయడం చేసిన. సో ఒక 2-3 టైమ్స్ కాలేజ్ ఈవెంట్స్లో చేసినప్పుడు మంచి పేరు వచ్చింది. అది ఉండిపోయింది నా మైండ్లో. చేద్దామా మరి తిరుగుదామా అని చెప్పేసి ఒక 2-3 నెలలు తిరిగిన యాక్చువల్గా. కానీ నాకు సోర్సెస్ దొరకలే ఎక్కడ. ఆడిషన్స్ పంపించాలి అని అంటే ఎవరికి పంపించాలో ఎట్లా పంపించాలో తెలియదు. ఎంత ఇది మనకు వర్కౌట్ కాదు, ఎక్కువ రిస్క్ చేయలేము, మనం కూడా ఎక్కువ ఖాళీగా ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్ కూడా మనం అంత పెద్ద తోపు కాదు అని అనుకుని మళ్ళీ వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు అందులో ఒకరు మళ్ళీ నాకు ఒక హ్యూమర్ ఉంటుంది, తెలియని హ్యూమర్, నాకు సర్కాజం కొంచెం ఎక్కువ ఉంటుంది. అది చేసి నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా అట్లా నేను జోవియల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు అరే నీ బాడీని ఒక చిన్న కామిక్ సెన్స్, నీకు ఒక చిన్న హ్యూమర్ ఉన్నదిరా, సర్కాజం ఉన్నది, అది వర్కౌట్ అయితే సినిమాకి ట్రై చేయొచ్చు కదరా అని శివ అని చెప్పిండు మా మేనేజర్. చెప్పినప్పుడు నాకు అది మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. నేను కాకుండా ఒక థర్డ్ పర్సన్ ఆయన్నే ఫస్ట్ అన్నది. సో సెకండ్ పర్సన్ అన్నప్పుడు నేను అనుకున్నాను నిజంగానే ట్రై చేస్తే ఏం పోయింది, మనం కాకుండా ఇంకోటి కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తుండే కదా అని అనుకొని రిజైన్ చేసి డైరెక్ట్ నేను థియేటర్ యాక్టింగ్ గ్రూప్లో జాయిన్ అయినా. జాయిన్ అయ్యి ఇంకా అక్కడ రామ్మోహన్ హులగుండి అని మా టీచర్, ఆ సార్ ఫైనల్లీ అక్కడ నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఏంది, థియేటర్ ఏంది, అసలు లైఫ్ ఏంది అనేది ఒక చిన్న క్లారిటీ వచ్చింది. కానీ ఈ గ్యాప్లో నాకు ఆల్రెడీ 8-9 months అయిపోయింది. ఇంకోటి నేను జాబ్ ఏదైతే రిజైన్ చేసిందో నేను దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు, నాకు అవసరం లేదని చెప్పేసి. సో ఇప్పుడు వెనక్కి పోలేను, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఈ 8 months లెర్నింగ్ అయినప్పుడు నాకు అర్థమైంది అంత ఈజీ కాదు, కానీ ఇది వదిలిపెట్టి ఇంకా పోలేను అని ఫిక్స్ అయిపోయాను. ఇక అక్కడ నుంచి బ్లైండ్గా స్టార్ట్ చేస్తూ వచ్చిన కెరియర్ని. ఇంకా ఓకే, ఇప్పటి వరకు తెలుగులో ఎన్ని మూవీస్ అయి ఉంటాయి? ఒక 30 వరకు చేసి ఉంటాను. అదర్ లాంగ్వేజ్ చేయలేదు, ఇంకేం రాలేదు ఛాన్సెస్. ఓకే, ఈ మూవీ తర్వాత వస్తేమో మేబీ. ఓకే, వెరీ నైస్ అసలు. సో బీటెక్ చాలామంది బీటెక్ చేసి వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఒక చిన్నది ఉండిపోతుంది ఇండస్ట్రీలో వస్తే, వీళ్ళు ఏం చదువుకుని ఉండరు, ఏదో టైంపాస్కి వస్తారు అని. బట్ అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి మంచి జాబ్
జాబ్ జాబ్ వదిలేసి కూడా చేసిన 2 years. ప్యాషన్తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా సో ఇలా వచ్చేవాళ్ళు చాలా మంది స్టార్టింగ్ స్టేజ్లో మీరు 8 months ఏదైతే చెప్పారో ఈ స్ట్రగుల్లో చాలా మంది డిప్రెస్ అవుతూ అరే ఏం జరగలేదని ఫీల్ అవుతూ కొంతమంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళని కూడా నేను విన్నాను. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఒక మోటివేషనల్ వర్డ్ వాళ్ళకి చెప్పాలి అంటే మోటివేషనల్ అంటే నేను ఫస్ట్ నుంచి చెప్పినాను, చాలాసార్లు చెప్పిన. మనకు యాక్చువల్లీ నేను సినిమా కానీ బిజినెస్ కానీ వాట్ ఎవర్ మనకేది ఓవర్ నైట్లో ఫేమ్ తీసుకొచ్చి పెట్టదు. మనకి ఫస్ట్ ఏం కావాలంటే 1 year కానీ 2 years కానీ 3 years కానీ 4 years కానీ నేను సాధించే వరకు ఇక్కడే ఉంటాను. మనల్ని మనం ఫస్ట్ బ్లైండ్గా నమ్ముకోవాలి. మనం అప్పుడు నమ్ముకుంటే డెఫినెట్లీ మనకంటూ ఒక డే వస్తుంది. చాలా మంది ఎట్లయితారంటే నేను 2 monthsలో నేను 2 yearsలో 1 yearలో నేను సక్సెస్ అయిపోవాలి, లేకపోతే మా ఇంట్లో ఇంకా వద్దన్నారు, పెళ్లి చేస్తా అన్నారు, లేదంటే నేను జాబ్ చేసుకోవాలి, ఈ టైప్ మైండ్ సెట్తో ఉంటారు. అది వాళ్ళకి మేజర్ డ్రాబ్యాక్ ఒకటి. రెండోది ఎవడిని ఏమంటే ఎవడు హర్ట్ అవుతాడో అని ఒక దాంట్లో ఉండి అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ తిరుగుతూ అక్కడే టైంపాస్ చేస్తూ ఉంటారు. అట్లా చాలా మంది సఫర్ అవుతారు. ఎందుకంటే ఫేక్ ఇప్పుడు ఎవడన్నా కలిగిండు అనుకో మనం ఏం చేయలేం. ఇంకోటి నువ్వు ఒక ఆడిషన్లో సెలెక్ట్ అవ్వనంత మాత్రాన నువ్వు రిజెక్టెడ్ పీస్ అని కాదు. మనకి ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. 8-9 years బ్యాక్ ఇంకే యూట్యూబ్ అప్పుడప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతా, ఇప్పుడు ఇన్స్టా ఉంది, ఏదేదో ఉంది. లాస్ట్కి ఐమాక్స్ కూడా రివ్యూలు ఇస్తే కూడా సినిమాలో ఛాన్సులు వస్తున్నాయి. కానీ మనం అది ఫీల్డ్ మనం స్ట్రాంగ్గా నేను ఇదే చేయగలుగుతా, నేను ఇట్లనే చేస్తా అని డిసైడ్ అయితే డెఫినెట్గా ఏ దాంట్లోనైనా సక్సెస్ అవుతాం. నాకు 2-3 years టైం పట్టింది. నేను సినిమా నాకు స్క్రిప్ట్ రాయడానికి టైం పట్టలేదు, షూటింగ్ చేయడానికి టైం పట్టలేదు, ప్రొడ్యూసర్ ఎత్తుకోవడానికి 1 year కష్టపడ్డా, రిలీజ్ చేయడానికి 1 year కష్టపడ్డా. 2 years. యా. సో మేము షూట్ రాసి తీయడం మాకు చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఈ 2 years స్ట్రగుల్ అనేది ఇప్పుడు నాకు రేపటితో అయిపోతుంది. ఇప్పుడు కానీ మనం దానికి రెడీ ఉండాలని చెప్తున్నా అంతే. నేను ధైర్యంగా ఉంటే డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో ప్రొడ్యూసర్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఆయన? లేదు, తను నా ఫ్రెండ్ సర్కిల్ కాదు. ఫేస్బుక్లో నేను క్రౌడ్ ఫండింగ్ సినిమా చేద్దాము అని అనుకున్నప్పుడు తను ఒక 2 lakhs డబ్బులు ఇన్వెస్ట్ చేసి నాకు కూడా సినిమా అంటే ఇష్టం అని తను మాట్లాడిన తర్వాత అట్లా నేను కొన్ని క్రౌడ్ పుల్లింగ్ డబ్బులు పుల్ చేసి ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ దొరికారు. ఆ తర్వాత మా ఇద్దరికి కొంచెం వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత నేను మళ్ళీ చాలా రోజులు దీన్ని ఆపేసిన. చేసిన తర్వాత ఏమైంది మనది ఎక్కడ దాకా వచ్చిందంటే ఇట్లా పరిస్థితి ఉన్నది అని అంటే బడ్జెట్ ఎంత అంటే ఇట్లా ఇంత 1.7 మేబీ 2.1 వరకు అవుతుండొచ్చు అని అంటే 2 అయితే ఒక పని చేద్దాం, ఒక 2 months టైం ఇవ్వని చెప్పేసి అన్నాడు. అన్నాక సడన్గా వన్ డే ఆయన్నే కాల్ చేసి ఒకసారి బడ్జెట్ షీట్ తీసుకురండి అన్నారు. తీసుకెళ్ళినా మనమే చేసేద్దాం మొత్తం అని అన్నాడు. అట్లా స్టార్ట్ అయింది. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? స్ట్రగుల్ అంటే ఇదే యాక్చువల్లీ. ఇప్పుడు పిట్టకథలు చేసిన సూపర్ పేరు వచ్చింది, జార్జెట్ చేసిన చాలా మంచి పేరు వచ్చింది, గీతా గోవిందం మంచి పేరు వచ్చింది, పెళ్లి చూపులు చాలా మంచి పేరు వచ్చింది. ఎన్ని మంచి పేర్లు వచ్చినా నాకు ఫోన్ చేసి ఆ సినిమాలో వేసిన ఇంకో యాక్టర్ కానీ ఫోన్ నెంబర్ అడిగేటోళ్ళు తప్ప కానీ నన్ను అడగకపోతుండేవారు. నాకు నవ్వొచ్చేది, ఏందిరా అసలు నిజంగానే నేను చేస్తలేనా సరిగా ఇట్లా అని. ఆ తర్వాత నేను డిసైడ్ అయినా అంటే టైం, దేనికైనా టైం రావాలి. ఎవడో మనల్ని అడిగిండు కదా, లేకపోతే మనల్ని అడగలేదు కానీ మనం ఎందుకు డిసప్పాయింట్ అవుదాం. సో నేనేందో నాకు తెలుసు అని అనుకొని ఇంకా నేను ఎవరి గురించి వెయిట్ చేయని ఇది స్టార్ట్ చేసిన. లిటరలీ దీన్ని స్టార్ట్ చేసాకంటే ఒక 2-3 years నేను అదే జోన్లో ఉండే. ఎందుకు నాకు క్యారెక్టర్స్ రావట్లేదు అని ఆలోచిస్తే ఐ హ్యావ్ నో క్లారిటీ, అర్థం కాకపోయేది ఎందుకో. దాని నుంచి బయటకు వచ్చి ఫైనల్లీ డైరెక్షన్లోకి దిగిన. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై డెసిషన్. ఓకే. సో ఇన్ ఫ్యూచర్లో మిమ్మల్ని యాక్టర్గా చూడాలా, డైరెక్టర్గా చూడాలా? డెఫినెట్లీ బోత్. ఎందుకంటే ఇప్పుడు నాకు వితిన్ 15 daysలో రాక్షస కామని ఇంకో సినిమాలో యాక్ట్ చేసిన నేను లీడ్గా. అది రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ అది కూడా చాలా మంచి సినిమా. అండ్ ఇమ్మీడియట్లీ దాని తర్వాత 1 monthకి చరిత కామాక్షి అని ఇంకో ఫిలిం రిలీజ్ అవుతుంది. అది కూడా లీడ్గానే చేసిన. అండ్ అన్ని క్యారెక్టర్ డ్రివెన్, స్టోరీ డ్రివెన్. లీడ్ అంటే ఇట్లా హీరో సెంట్రిక్ కాదు, స్టోరీ డ్రివెన్. సో అది చేసిన, అవి కూడా వస్తాయి. అండ్ డైరెక్షన్ అయితే 100% వదిలిపెట్టా. ఇప్పుడు నాకు ఒక చిన్న కిక్ వచ్చింది డైరెక్షన్ చేస్తుంటే, మన కథలు మనం చెప్తుంటే బాగుంది అని. సో అది ఇది ప్యారలల్ గా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తా పక్కా. ఓకే. సో యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిపోతారు అనమాట ఈ మూవీతో. ఆల్రెడీ అయిపోతారు కాదు. సో ఫర్దర్గా ఎన్ని కంటిన్యూ చేస్తారు? మేబీ ఇప్పుడు మీకు కాల్ రాలేదని ఫీల్ అవుతున్నారు. ఇన్ ఫ్యూచర్లో మీరే కాల్ చేసి ఆఫర్స్ ఇచ్చే రేంజ్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లా వస్తే చాలా మంది స్ట్రగ్లర్స్ ఇంకా ఇక్కడ తిరుగుతున్నారు కృష్ణనగర్లో. మంచి టాలెంటెడ్ కానీ పాపం ప్రాపర్ ప్లాట్ఫామ్ దొరకట్లే, వాళ్ళకి పాత్ దొరకట్లే.
సో ఐ హోప్ ఇట్లా వస్తే నేను అందుకే నా సినిమాలో చాలా మంది మాక్సిమం కొత్తలతో వెళ్ళిపోయాను నేను. కొత్తలు అంటే వాళ్ళందరూ నా ఫ్రెండ్సే చాలా వరకు, నోన్ కొందరు తప్ప. కాకపోతే మంచి యాక్టర్లు నాకు తెలుసు, కానీ జనాలు ఇంకా తెలియదు ఇంకా వాళ్ళు ఆయనని. సో అట్లా నేను వాళ్ళని పెట్టుకున్నా. ఒకవేళ ఈవెన్ నాకు కనుక మంచి స్కోప్ వస్తే ఇట్లనే చాలా మంది నాకు తెలిసిన సర్కిల్లో మంచి యాక్టర్ అయితే అందరినీ పుల్ చేసి చేద్దామనేది నా పాయింట్. ఓకే. సో అభయ్ నవీన్ గారు రీసెంట్ టైమ్స్లో బాగా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏది అంటే ఏం చెప్తారు? హ్యాపీగా అంటే నా కూతురు పుట్టినప్పుడు 2 years బ్యాక్, ఆమె పుట్టిన 4 daysకి షూట్ స్టార్ట్ అయింది అది. ఓకే. అప్పటి వరకు ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేద్దాము ఏంది ప్లాన్లు షెడ్యూల్ వేస్తా ఉన్నాం కానీ వర్కౌట్ అవ్వట్లేదు. డెస్టినీ అంటారు కదా, ఆ టైం వచ్చింది. సో అది చాలా హ్యాపీ మూమెంట్. కూతురు పుట్టింది, కలిసి వచ్చింది. ఓకే. 2 years మీ పాపకి? 2 years. ఫ్యామిలీ మొత్తం సిద్దిపేటలో ఉంటారా హైదరాబాద్? లేదు, ఇక్కడే ఉంటాం. హైదరాబాద్. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇక్కడే హైదరాబాద్లో ఉంటాం మేము. ఒకటి సెక్యూర్ జాబ్, ఒకటి రిస్కీ జాబ్. ఒకటి అలా చూస్ చేసుకున్నారు? అది అనుకోకుండా అట్లా జరిగిపోయింది. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో అంటే ఒకళ్ళు ఏమంటారు, ఒకరు రిస్క్ లో పడితే ఒకళ్ళు అట్లీస్ట్ కాపాడడానికి ఉండాలి అంటారు కదా. సో అలా. ఓకే. అంటే మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్టెడ్ ఉంటారు? చాలా. అంటే మెన్స్ అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. యాక్చువల్గా నేను ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోను నేను, కానీ లక్కీలీ నాకు ఇంట్లో కానీ నా వైఫ్ కానీ లేకపోతే మా మమ్మీ డాడీ కానీ వీళ్ళు పేరెంట్స్ కానీ మా సిస్టర్ వాళ్ళు కానీ ఏదన్నా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో నాకు ఎక్కువ బర్డెన్ రానియకపోయేటోళ్ళు ఎప్పటికి కూడా. టిల్ టుడే నేను సినిమా దాని గురించి ఎన్ని తిరిగినా అవుట్ సైడ్ జరుగుతున్నవన్నీ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు, మా వైఫ్ కానీ లేకపోతే మా ఫ్యామిలీ కానీ వాళ్ళే. సో అది ఆ రకంగా మాత్రం చాలా లక్కీ నేను. ఎందుకంటే అక్కడ కూడా ప్రెషర్ ఉంటే అవుట్, ఇంకా మనం ఏం చేయలేము దాన్ని. మేబీ ఫ్యామిలీ టెన్షన్స్ లేకపోతే దీంట్లో మీరు 100% అవుతాం. లేకపోతే ప్రేమిస్తే భరత్లా తిరగాల్సి వస్తుంది. ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాదు, కెరియర్ ఎటు పోతుందో అర్థం కాదు. అది ఇంట్లో ప్రెషర్ లేకపోతే హ్యాపీగా ఏదైనా చేయొచ్చు. సో లక్కీ యువర్ అన్నమాట. చాలా లక్కీ, ఆ విషయంలో చాలా లక్కీ. సో ఈ మూవీ చూపించారా మీ మిస్సెస్ కి? చూపించిన. ఓకే. తన రియాక్షన్ ఎలా? వెరీ హ్యాపీ, సూపర్ ప్రౌడ్ వాళ్ళు. అంటే నమ్మినందుకు నువ్వు ఒక మంచి ఫిలిం తీసినావు అని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నా ఫస్ట్ సక్సెస్ అక్కడే. ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్ గారికి చూపించిన, హీ ఈస్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత నేను వీళ్ళని ఎవరైతే నేను చెప్పిన నా ఫేవరెట్ పీపుల్ వాళ్ళకి సినిమా చూపించిన, వాళ్ళు హ్యాపీ. చిన్న చిన్న ఇన్పుట్స్ చెప్పారు, అవి మళ్ళీ కరెక్షన్ చేసి రీఎడిట్ చేసి కొంచెం సెట్ చేసిన నేను. ఐ మీన్ డెవలప్ ద ఫిలిం చాలా డెవలప్ అయింది వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ వల్ల. సో నేను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా టార్గెట్ ఆఫ్ పీపుల్ హ్యాపీ ఫీల్ అయిపోయినారు. ఇంతకు మించి నేను ఏం చేయలేను. నెక్స్ట్ ఆడియన్స్కి సినిమా చూపించడమే. ఇక వాళ్ళకి నచ్చింది లేకుంటే లేదు అని అనుకొని ఇక మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండానే మీరు ఇండస్ట్రీకి వచ్చారు. సో మీరు చేసిన మూవీస్ అన్నీ కూడా పెళ్లి చూపులు చిన్న మూవీ అయినా ప్రతి మూవీ హిట్ మూవీయే. మీరు ఇప్పుడు చెప్పిన మూవీస్ అన్నీ అంటే మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా అంత పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ మంచి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేశారు. వాళ్ళతో మీకు ఇప్పటివరకు అసలు మూవీస్ ఏం రాలేదా? రాలేదు. నాకు అదే పెద్ద షాకింగ్ న్యూస్. అంటే చేసిన దానికి నాకు అప్రిషియేషన్ వచ్చింది, కానీ నా క్యారెక్టర్స్ రాలేదు. సో అదే నాకు ఎందుకో అర్థం కాలేదు. స్టిల్ నాకు అదే డైలమా ఉండే. ఓకే. అది ఇంకా నాకు మీరు అడిగినా కూడా ఆన్సర్ లేదు నా దగ్గర ఎందుకో. ఓకే. అంటే బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఇంకొక 10 ప్రాజెక్టులు వస్తాయి. బట్ మీరు ఒకటే హిట్ ఉందని చెప్పుకోవడానికి లేదు. చేసిన నాకు అట్లేం లేదు. పెళ్లి చూపులు హిట్, గీత గోవిందం పెద్ద హిట్, ఐ మీన్ జార్జ్ రెడ్డి హిట్ అయింది, సమ్మోహనం హిట్ అయింది, ఐ మీన్ పిట్టకథలు రామలా సిరీస్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఎన్ని క్రాక్ చేసినా నాకు ఆ పాత్రలకు రాలే. ఇంకా అది డెస్టినీ మేబీ. కానీ ఈ పని నుంచి అయితే నమ్ముతా నేను 100% వస్తుందని. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసేసుకుంటున్నారు? రెడీ చేసిన, రెడీ ఉంది. ఒక 2 రాసుకున్నా. దర్శికి ఒకటి, రాహుల్కి ఒకటి అండ్ తిరువీరికి ఒకటి చెప్పి పెట్టిన వాళ్ళకి. మీరు డైరెక్టర్ గా చేస్తారు వాళ్ళతో అని అనుకున్నా. సో వాళ్ళు టైం అంతా దొరికి ఐ మీన్ అన్ని సెట్ అయిపోతే మోస్ట్లీ చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కదా. సో చెప్పైతే పెట్టిన వాళ్ళకి ఇద్దరికి నచ్చింది. అరే దీన్ని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయరా, ఖచ్చితంగా మనము చేద్దాము అని చెప్పారు ఇద్దరు చాలా ఎక్సైటెడ్గా. అదే టైంలో ఇంకా నా ఫిలిం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నా కాబట్టి ఇంకా ఈ బిజీలో ఉన్నా నేను. వన్స్ ఇది అయిపోతే నేను ప్రొడ్యూసర్కైనా కన్విన్స్ చేయడానికి ఈజీ ఉంటుంది. నా వర్క్ ఆల్రెడీ ఒకటి బయటకు వచ్చింది కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫస్ట్ టైం నుంచి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను కూడా ఏమంటే మీకు నచ్చింది ఫైన్ రా, ఇది అయిపోయినాక మంచిగా అయింది అనుకో, అప్పుడు ఇంకా ప్రాపర్ ప్రొడక్షన్ టీమ్తో వస్తాను నేను రెస్పెక్ట్ ఏమి ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి, ఎంత ఫ్రెండ్గా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసినా కూడా. సో అందుకని ఈ రిలీజ్ కోసం వెయిటింగ్. ఇది అయిపోతే మంచి అనౌన్స్మెంటే చేస్తా. ఓకే.
సో ఇండస్ట్రీలో మీకు ది బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు ఇస్తారు అంటే ఎవరి పేరు చెప్తారు? వీళ్ళే ఎనీ గివెన్ డే దర్శి, రాహుల్, తరుణ్ భాస్కర్, పవన్ సాధుని, జీవన్, ఓకే, వీళ్ళు అండ్ శశి అండ్ రోహిత్, వీళ్ళు కాన్స్టెంట్ సపోర్ట్. అంటే ఆన్ ఎనీ గివెన్ డే నాకు ఇట్లా ప్రాబ్లం ఉందేనా లేకపోతే ఇట్లా అన్నా కూడా ఒక చిన్న బూస్టప్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. ఓకే, వాళ్ళకి ఇప్పుడు మొన్న తరుణ్ కూడా నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిండు ఇట్లా పెళ్లి చూపు టైంలో ఫస్ట్ నుంచి అంటుండే, నువ్వు కంటిన్యూటీ చాలా బాగా ఫాలో అవుతావురా, ఎడిట్ చేస్తున్నప్పుడు నేను సినిమా కంటిన్యూటీ షార్ట్ టు షార్ట్ ఎడిట్ చేసినప్పుడు నేను నీ కంటిన్యూటీ వర్క్ చూసి నేను ఎడిట్ చేసినారా సినిమా ఫ్లోని, ఎందుకంటే నీది ఒకటే స్పాట్ అని అంటుండే అని పెళ్లి చూపులు అప్పుడు చెప్పిండు. ఓకే, అది మళ్ళీ మొన్న గుర్తు చేసుకున్నాడు సినిమా రివ్యూ చెప్తూ, అది గుర్తు చేసుకున్నాడు వాడు. అప్పటి నుంచి కూడా నాకు యాక్టర్గానే నాకు తెలుసు వాడిలో మంచి స్పార్క్ ఉంది, అది కంటిన్యూటీ వైజ్ కానీ ఆడ ఆలోచించే విధానం కానీ యాజ్ అన్ యాక్టర్గా చాలా బాగుంటుందని అవన్నీ మళ్ళీ గుర్తు, అది చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటంటే అది ఒక బూస్ట్, తెలియని ఒక ఎనర్జీ మనకి. మన క్యారెక్టర్స్ రావట్లేదు అనుకున్నా కూడా మన మిస్టేక్ కాదురా అనిపిస్తుంది అట్లాంటివి వింటూ ఉంటే. సో వీళ్ళందరి మాటలు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాయి చాలా. ఈవెన్ మొన్న రిలీజ్ ఈవెంట్కి అయినా కూడా ఇట్లా నేను జస్ట్ పిలవంగానే వచ్చారు అందరూ, తిరు కానీ వీళ్ళంతా. ఓకే, వాళ్ళు మాది ఫస్ట్ నుంచి జర్నీ, దర్శిది, నాది, తిరువీర్, రాహుల్ వీళ్ళందరిది ఆల్మోస్ట్ పెళ్లి చూపుల నుంచి జర్నీ మనది. పెళ్లి చూపుల ముందు ఒక ఇండిపెండెంట్ సినిమా చేసిన నేను, బొమ్మల రామారావు అని, అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ బాండింగ్ అట్లే ఉంది ఇంకా. ఓకే, సో మీకు బాగా నచ్చే మూవీ ఏంటి తెలుగు సినిమాస్లో అంటే? అట్లా పర్టికులర్ అని ఏం లేదండి. పుష్పక విమానం చాలా ఇష్టం నాకు. పుష్పక విమానం చూసి నేను చాలా షాక్ అయినా నేను యాక్చువల్గా. ఒక్క డైలాగ్ లేకుండా అంత పెద్ద స్టార్ని పెట్టుకొని అసలు ఇట్లా తీసిర్రు వీళ్ళు, ఆ ధైర్యం ఏంది వీళ్ళకి అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఓకే, కమల్ హాసన్ లాంటి స్టార్ని పెట్టుకొని డైలాగ్ లేకుండా సినిమా తీసిర్రు వీళ్ళు అని, అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అది ఆ సినిమా. ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, కానీ అన్నిట్లో అదొక దానికి సపరేట్ ఇమేజింగ్ అది. ఓకే, మీ డ్రీమ్ రోల్ ఏది అంటే ఏం చెప్తారు? నా డ్రీమ్ రోల్ అంటే యాక్చువల్లీ నాకు రమణ్ రాఘవ్ అని ఒక ఫిలిం వచ్చింది. ఓకే, ఆ టైప్ ఒక క్యారెక్టర్ చేయాలని నాకు ఉండే. ఓకే, కొంచెం ఆ షేడ్స్లోనే రాక్షసకం అనే ఒక సినిమాలో చేసిన నేను. ఓకే, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ టైప్ చేయాలని ఒక కోరిక ఉంది నాకు. ఓకే, సో నవీన్ గారి గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక టాప్ 2 సీక్రెట్స్ ఇప్పుడు చెప్పండి. టాప్ 2 సీక్రెట్స్ అంటే ఎవరికి తెలిసి ఉండకూడదు. ఐ మీన్ నిన్న మొన్న చెప్పిన యాక్చువల్లీ, సో మేబీ జనాలకి ఎక్కువ తెలియదు కాబట్టి ఈ అభయ్ నవీన్ అనేది నేను యాజ్ పర్ న్యూమరాలజీ చేంజ్ చేసుకున్న పేరు. ఇవన్నీ ట్రస్ట్ చేస్తారా మీరు? నేను మొన్న ట్రస్ట్ చేస్తావా అంటే, నేను సినిమా అయిపోయి చాలా బాగుందని ఎంత పేరు వచ్చినా కూడా రిలీజ్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నా. అట్లా రే అటు పోదామని అంటది, మా అమ్మ గుడికి పోదామని అంటది, ఇటు పోదామంటది. సరే మనం ప్రయత్నాలు మనం చేస్తున్నాం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం కూడా పోతే బాగుంటుంది కదా అనుకుని అట్లా పోతా ఇట్లా పోయి నేను నేమ్ చేంజ్ చేసుకున్నా. డెస్టినీ ఎట్లా ల్యాండ్ అయిందంటే, చేంజ్ చేసుకున్న వితిన్ 1 మంత్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయిపోయింది. ఓకే, ఇదేదో బాగుందని అట్లే ఫిక్స్ అయిపోయింది. సో ఈ మూవీ తర్వాత న్యూమరాలజీ మొన్న రీసెంట్గా యాక్చువల్లీ 2 months బ్యాక్ నేను వెళ్ళి కలిసింది. ఓకే, వాళ్ళు ఇట్లా ఫిక్స్ చేసినాక వితిన్ 1 మంత్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయింది. ఓకే, సరే ఇట్లా వచ్చిన తర్వాత ఎందుకు మనం వదులుకోవడం, పోనీ అది నమ్మకం ఉన్నా లేకున్నా ఇది రిలీజ్ అయితే అవ్వడం అయితే ఇట్లనే మంచిగా జరిగింది కదా అని ఇంకా దాన్ని అట్లా ఫాలో చేసిన. నాతో పాటు 2-3 అసిస్టెంట్లు కూడా తీసుకున్నా, నా ఫ్రెండ్స్, వాళ్ళది కూడా మార్పించిన పేర్లు. వాళ్ళకి కూడా మీకు మీ లైఫ్లో జరిగినట్టు మిరాకిల్స్ జరిగాయా? జరుగుతాయని అనుకుంటున్నా, హోప్ఫుల్లీ జరగాలి. ఎందుకంటే వాళ్ళందరూ నేను నా తమ్ముళ్ళలాగానే చూసుకున్నా, సో వాళ్ళు సక్సెస్ అయితే కూడా నేను అయినట్టే. సో డెఫినెట్లీ ఇక అదొక హ్యాపీనెస్ అంతే. సో అది అభయ్ గారు ఒక మంచి సీక్రెట్ చెప్పారు, అది వర్కౌట్ అయితే మాకు మా ఆడియన్స్కి కూడా చెప్పండి, చేంజ్ చేసి 100% చెప్తా. ఓకే, నెక్స్ట్ ఏ హీరోతో మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు? మీ ఫేవరెట్ అంటే నాకు చాలామంది ఇష్టము. ఓకే, కానీ చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది ఒక కోరిక ఉండిపోయింది, కానీ అది ఎప్పుడు ఆప్షన్ దొరకలేదు నాకు. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసిన టైంకి తను చిరంజీవి గారు అప్పటికి సినిమాలు చాలా రోజులు ఆపేసారు కదా. సో ఇక చూసినా కానీ నాకు ఏ ఆప్షన్ దొరకలే ఆ టైంకి. అప్పుడప్పుడే స్ట్రగ్లర్, కొత్తగా ఆయన సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఫ్రెండ్ రోలా చేయలేము మనం, కానీ ఏదైనా నాకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఏదైనా రాయాలన్నా మనకు పెద్ద టీం తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే తప్ప మనకు ఆ లూప్లకు ఆ ట్రాక్లకు పోలేము. అట్లీస్ట్ నేను చూసేదాలు రా నాయన అనుకున్నా. ఫైనల్లీ గీతా గోవిందం 100 days ఫంక్షన్ అప్పుడు చూసిన. ఓకే, సో అదొక హ్యాపీనెస్. కానీ ఆయనతో స్టిల్ ఇంకా చేయాలన్న ఒక కోరిక అయితే ఉండిపోయింది. అది ఇంకా ఆల్ టైమ్ అదొక్కటే కోరిక, అది తెలియదు. ఓకే, సో మీరు స్పెషల్గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు?
స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే యా డెఫినెట్లీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కే చెప్తాను నేను. నన్ను నమ్మిన నా ఫ్రెండ్స్కి కానీ, నా సపోర్ట్ ఉన్న వైఫ్కి అండ్ ఎస్పెషల్లీ మా డాడీకి, ఆ తర్వాత నా ఫ్యామిలీ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు లేకపోతే నా జర్నీ ఇక్కడ దాకా రాకపోయేది. ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేసినా నేను ఒక స్టెప్ ముందుకే వెళ్ళిన మొండిగా తప్ప కానీ వెనక్కి వెళ్ళాలి అంటే వాళ్ళ వల్లనే. సో 100% వాళ్ళకే థ్యాంక్స్ చెప్తాను పక్క. ఓకే, సో ఏదైనా డిసైడ్ అయితే అది అయిపోవాల్సిందే. 100% అది అయిపోయేదాకా వదిలిపెట్టాను నేను. ఓకే, అది నాకు అది ఈవెన్ రైటింగ్ అప్పుడు కూడా అట్లే ఉండే. ఇది వద్దు అవసరమా అని కూడా ఎప్పుడు అనుకోలే నేను. నువ్వు ఓన్లీ యాక్టింగ్ చేయకు, ఓన్లీ డైరెక్షనే చెయ్యి అని అంటే, లేదు బాబు నేను డైరెక్షన్ చేస్తా అని నేను వాంటెడ్లీ జిద్దుకి వెళ్ళి ఒక డెమో చేసుకొని తీసుకొని వచ్చిన. ఓకే, ఆ డెమో తీసుకొని షూట్ చేసి చూపించిన. ఎందుకంటే నన్ను ఎవరు నమ్మట్లేదనేగా నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నది. ఇప్పుడు నా సినిమాలో కూడా నన్ను నేను పెట్టుకోపోతే ఇంకెందుకు నేను సినిమా తీసి అనిపించి అది తీసుకొని ఒప్పించి చేసిన మళ్ళీ. ఓకే, మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకుంటారు? నేను బేసికల్లీ నన్ను నేను నమ్ముతా, గట్టిగా ఎక్కువ నమ్ముతా. ఇంకా మరీ ఎక్కువ డల్ అయిపోయిన అది ఇదేనంటే మాత్రం ఏదైనా కామెడీ వీడియోస్ కానీ ఏమన్నా చూస్తూ కొంచెం డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ అన్నిటికంటే ఎక్కువ అంటే ఇదే, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్. నన్ను బాగా ఎక్కువ నమ్ముతా నేను. ఓకే, ఏం కాదు అంటే ఒకటే అనుకుంటా. సింపుల్ థింగ్ నేను మోటివేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు రేపు పొద్దున ఈ సినిమా ఫెయిల్ అయినా నాకు వెనక బ్యాగేజ్ లేదు. ఈ అమ్మ వీడికి ఎందుకురా యాక్టింగ్ చేసుకోక సడన్గా డైరెక్షన్కి వచ్చి కెరీర్ ఖరాబ్ చేసుకున్నాను అనుకోవడానికి ఏం లేదు. ఏం చేసినా నాకు నా లైఫ్లో ఒక కొత్త పాయింటే. అప్పుడు ఇంకెందుకు భయపడాలి అన్నది ఒక మేజర్ థింగ్ నేను అనుకున్నది. నేను ఎక్స్ప్లోర్ చేయకుండా ఎన్ని రోజులు అక్కడే ఒక బాయిల కప్పలేక ఉండాలి అన్నది ఒక పాయింట్. సో అందుకే నేను చేసుకుంటూ పోతూనే ఉన్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ నేను మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాను, ఇంకొకళ్ళు ఏం జరిగినా కూడా. ఓకే, సో మీలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఒకటి, మీలో మీకు నచ్చని క్వాలిటీ ఒకటి చెప్పండి. నచ్చే క్వాలిటీ స్పాంటేనిటీ. ఐ మీన్ షూట్ లొకేషన్కి వెళ్ళి నేను అనుకున్న సీన్ నేను అనుకున్న వర్కౌట్ అవ్వట్లేదు అంటే వెరీ నెక్స్ట్ మినిట్లో ఆ సీన్ ఇన్స్టింక్ట్గా నేను మార్చగలుగుతాను. అట్లా చాలా ఆన్ ద స్పాట్లో నేను ఫుల్ సినారియో మార్చగలుగుతాను. నేను ఒకవేళ యాక్టర్ అవైలబుల్ లేడనుకున్నా ఆ సీన్ తీయాలనుకుంటే ఆయన లేకుండా మనం ఏం చేయొచ్చు అనేది చేయగలుగుతా. ఓకే, రెండోది షార్ట్ టెంపర్. సడన్గా కోపం వస్తుంది నాకు. అదొక్కటి నేను ఎంత మార్చుకోవాలనుకున్నా నా వల్ల అవ్వట్లేదు. ఇన్స్టింక్ట్గా కోపం వస్తుంది, తర్వాత నవ్వుకుంటా. కానీ ఆ యాంగర్ మేనేజ్మెంట్ ఒక్కటే నాకు ఇంకా రావట్లేదు. మైకులు పగిలాయా సెట్లో? మైకులు పలగలేదు, మైకు ఉన్నదాన్ని మర్చిపోయి అరుస్తూ ఉంటా. అప్పుడప్పుడు మైకులు పడతా ఉంటారు, ఉరికొస్తా ఉంటారు మా వాళ్ళు. మెల్లగా 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 అదొక్కటి. అది ఫస్ట్ నుంచి ఉందిలే నాకు. అది చిన్నప్పటి నుంచి ఉంది యాక్చువల్గా అరవడం. మేబీ మా ఇంట్లో మా బాబాయ్ వాళ్ళు మా మామ వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా కొందరు. మేబీ కొన్నిసార్లు చిన్నప్పుడు మనము చేస్తుంటే మనల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా. మేబీ ఆ టైప్ ఎట్లా అలవాటు అయిందో తెలియదు కానీ అది ఎక్కడ తగ్గించుకోవాలి నేను యాక్చువల్గా. లేకపోతే అరగంట అనుకుంటారు నన్ను. ఓకే, వెరీ నైస్. మీరు రిపీటెడ్గా వినే సాంగ్ ఏదైనా ఉందా? రిపీటెడ్గా అంటే ఏదన్నా ఒక పర్టికులర్ సాంగ్ తీసుకున్నా అనుకోండి, అది బోర్ కొట్టేదాకా వింటా. నాకు అది బోర్ కొట్టే వరకు యా అదేంట కంటిన్యూస్గా లూప్లో కంటిన్యూస్గా విని 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 అది బోర్ కొట్టినాక ఇమీడియట్లీ మళ్ళీ ఒక సాంగ్ మార్చుకుంటా. అది నాకు అలవాటు. ఇప్పుడు ఈ మధ్య రాక్షస కాలంలో హరిచరితం అని ఒక సాంగ్ ఉంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఆ సాంగ్ చాలా బాగుంటుంది. అది మేబీ 1-2 వీక్స్లో రిలీజ్ అవుతుండొచ్చు. అది ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నా. పాడతారా? అమ్మో నేను పాడితే ఫీల్ అవుతాడు మ్యూజిక్ డైరెక్టర్. ఒక 2 లైన్స్ అసలు జస్ట్ ఎలా పాడతారో? అమ్మో లేదు, అస్సలు ఎక్స్పెరిమెంట్ చేయలేను నేను. నా వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది, ఇంకా చాలా గలీజ్గానే పడుతుంది, అంత మంచి పాట. లేదు, మీ వే ఆఫ్ టాకింగ్, మీ స్లాంగ్ బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, మీరు ఒక్కరే ఇంట్లో ఉన్నారు అనుకుంటే మీరు ఏం చేస్తారు? అంటే మన పర్టికులర్గా ఒక సెలబ్రిటీ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అది ఉండిపోతుంది భయం. సో అసలు ఎవరు లేరు, మనకి కంప్లీట్ ఫ్రీడమ్ దొరికింది, ఏదైనా చేయొచ్చు అన్నప్పుడు అభయ్ నవీన్ గారు ఏం చేస్తారు? నేను ఫస్ట్ దీన్ని ఏమంటారు, ఇంత ఫార్మల్గా కూర్చోను. ఓకే, నాకు ఫస్ట్ సీటింగ్ పొజిషన్. నిజంగా లిటరల్ ఎవరైనా అప్పుడప్పుడు మా వాళ్ళు వస్తారు కదా సోఫాలో, కాళ్ళు ఎటో గోడ మీద ఉంటాయి, తల కింద ఉంటుంది, ఫోన్ చేతిలో పట్టుకొని ఇట్లా చూసి టీవీ ఆన్ చేసి కూర్చుంటా. అసలు చాలా ఆక్వర్డ్ పొజిషన్స్లో ఉంటాను నేను. ఓకే, సో దానివల్ల బ్యాక్ పెయిన్ అట్లా కూడా చెప్తా ఉంటాడు డాక్టర్. కానీ నాకు అదొకటి అలవాటు. అంటే నాకు
ఇట్లా పర్టికులర్ ఒక ప్లేస్ ఇట్లా కూర్చోబుద్ది కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి ఇట్లా కూర్చున్నా కానీ 2 నిమిషాలు అయితే అటు తిరుగుతా. ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసి అటు ఇటు ఊగుతా అది ఒకటి అది ప్రాబ్లం నాకు. ఓకే కంటిన్యూస్గా. ఓకే హూ ఈజ్ యువర్ ఆన్ స్క్రీన్ క్రష్ అంటే ఏం చెప్తారు? ఆన్ స్క్రీన్ క్రష్ అంటే కియారా అద్వానీ ఈ రీసెంట్ డేస్లో అంటే. ఓకే యా. చైల్డ్హుడ్ క్రష్? చైల్డ్హుడ్ క్రష్ గుర్తు కూడా రావట్లేదు. ఇంటికి వెళ్ళాక ఏమనొద్దు మీరు చెప్పండి. అబ్బాయిలు చాలా తెలివిగా ఆన్సర్ చేస్తారు. అట్లేం లేదు. లేదంటే స్కూల్ టీచర్ అని చెప్పేస్తారు సింపుల్గా. స్కూల్ టీచర్ అస్సలు కాదు. స్కూల్ టీచర్ అసలు ఆ స్కూల్ టీచర్లు అందరూ మా నాన్న ఫ్రెండ్సే ఉంటుండే. ఎటు తిరిగి అన్నయ్య కొడతారు మళ్ళీ వచ్చి. సో స్కూల్ టీచర్లు ఎవరు లేరు కానీ ఈ స్కూల్లో లైఫ్లో ఎవరు లేరు నాకు క్రష్. ఇంటర్మీడియట్లో ఎవరో ఉండే. ఇంటర్మీడియట్లో ఒకరు ఉండే. వాళ్ళు నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏమో ఉండే. ఓకే అంతే ఊరికే టైంపాస్ చేయడానికి. మాకు స్టడీ అవర్స్లో వాళ్ళేమో డే స్కాలర్స్, ఓకే మాదేమో హాస్టలర్స్. సో మాకు వాళ్ళకి ఇద్దరికి ఒకటేసారి కంబైన్ ఒకటే ప్లేస్లో ఉండేది అన్నట్టు. సో ఆమె బయటకు వచ్చి కూర్చున్నప్పుడల్లా నేను క్లాస్కి వెళ్ళి బయటకు వచ్చి బయట కూర్చుంటుండే. కానీ మాట్లాడకపోతుండే. ఆమె హిందీ వచ్చి నాకు అసలు నాకు తెలుగు తప్ప ఏం రాదు. కమ్యూనికేట్ కాదు నార్త్ ఇండియన్. సో మీ క్రష్కి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది. కమ్యూనికేషన్ ప్రాబ్లం దూరం నుంచి చూసి వెళ్ళిపోయింది అంతే. అట్లీస్ట్ ఇట్లా చూపులతో అయినా అర్థమవుతుంది కదా, అలా అర్థం కాలేదు అమ్మాయికి? అసలు చూడలే. అంత ధైర్యంగా నేను చూసే టైప్ కాదు. జస్ట్ దూరంకి వెళ్ళి మనం ఇట్లా చూసినామా అంతే. ఓకే. మళ్ళీ అది ఇంటర్మీడియట్ లైఫ్. అసలు ఇంటర్మీడియట్లో మాకు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొంచెం అటు ఇటు చేసినామంటే మార్కులు తక్కువ కూడా కొడుతుండే మమ్మల్ని. ఇంటర్లో గుంటూరు వికాస్ జూనియర్ కాలేజీలో ఉండే అప్పుడు కొంచెం. ఆ తర్వాత ఒక ప్రిన్సిపల్ మారిన తర్వాత పేరెంట్స్ అందరు కంప్లైంట్ చేస్తే అప్పటి నుంచి ఇంకా సైలెంట్ అయిపోయారు. కానీ అప్పుడు భయంకరంగా ఉంటుండే. ఓకే. బాగా అల్లరి చేసేవాళ్ళ కాలేజ్ టైంలో? అల్లరంటే అల్లరి 100% చేస్తుండే. ఓకే. బాగా అల్లరి చేసి దెబ్బలు తిన్న సిచ్యువేషన్స్ ఏమైనా గుర్తున్నాయా? చాలా ఉన్నాయంటారా? ఉన్నాయి, చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే. ఒకసారి దెబ్బలు తినడు కాదు కానీ ఇట్లా చెవు పట్టుకొని తీసుకున్నాడు మావాడు. ఓకే. నేను మా హాస్టల్ వాడని కానీ తిట్టుకుంటూ పోతున్నా. వాడు సీక్రెట్గా తెలియకుండా వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. ఓకే. చూసి పట్టుకొని రారా నువ్వు అని చెవు పట్టుకొని తీసుకొని వెళ్ళి అది మాట్లాడి ఏంద్రా నువ్వు అసలు మీ డాడీకి పిలుస్తా అది ఇదని కొంచెం భయపెట్టిండు కానీ ఏం అనలేదు. అట్లాంటివి ఉన్నాయి అంతే. ఇంకా అంతకు మించి అంటే స్కూల్ లైఫ్లో ఉండే. ఓకే. స్కూల్ లైఫ్లో చాలా ఉండే. కాకపోతే అదే ఒక 2 బాబాయ్లు. మా టీచర్ వాళ్ళ కొడుకని నన్ను సార్లు కొట్టకపోతుండే కానీ వాళ్ళు మా డాడీకి చెప్తుండే. మీ ఫాదర్ కూడా? మా ఫాదర్ టీచర్, మా స్కూల్లో కాదు, గవర్నమెంట్ టీచరు. కాకపోతే ఈ స్కూల్ ప్రిన్సిపల్ మా నాన్న ఫ్రెండ్స్ అన్నట్టు. సో అట్లనే ఫ్రెండ్ కాబట్టి ఆ స్కూల్లో జాయిన్ చేసిండు. వీళ్ళు కొట్టకపోయేటోళ్ళు కానీ ఈ మ్యాటర్ ఇంటికి పోయేది. మీ వాడు ఇట్లా వేసిండు అని. ఇంటికి పోయినాక మా నాన్న కొడుతుండే. సో దెబ్బలు అయితే మిస్ కాకపోయేటండి. ఓకే. నవీన్ గారు, మన మూవీ గురించి వస్తే పర్టికులర్గా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకోవడం అలాంటివి? తరుణ్ వీళ్ళందరూ, తరుణ్ దర్శి వీళ్ళందరూ కాకుండా పర్టికులర్గా నేను నిమ్మగల ప్రసాద్ గారు అని ఒక అతను అన్నాడు. సార్కి నేను డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే కలరిస్ట్ శివ అన్న డిఐ సారథిలో ఆ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆ అన్న బాహుబలి, RRR ఇవన్నీ చేసిన తర్వాత మా సినిమా చూసి చాలా బాగుంది, చిన్న సినిమా అని అట్లా ఏం లేదు, నేను చేస్తా, ఇట్లాంటి సినిమాలు చేస్తున్నాయి కదా నాకు కిక్ వస్తుంది అని చెప్పి ఆయన సపోర్ట్ చేయడము. ఆయనకు సినిమా బాగా నచ్చి నిమ్మగల ప్రసాద్ గారికి సినిమా చెప్తే సార్ నాకు ఎట్లా అంటే సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేసిండు. చాలా మంచి సినిమా చేసినావు నువ్వు అని చెప్పి మాట్లాడిన తర్వాత బెస్ట్ విషెస్ చెప్పిండు. నేను కూడా నా సైడ్ నుంచి నేను అన్ని రకాలుగా నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు. తనకు నేను ఎవరో కూడా తెలియదు, జస్ట్ ట్రైలర్ నచ్చి వచ్చిండు సార్, సినిమా చూసిండు. చూసిన తర్వాత అయిపోయింది, ఇంకా మా నడుస్తూ ఉంది. ఈరోజు యాక్చువల్లీ సడన్గా రామనేది చాలా బాగుంది సినిమా, నేను చూసిన, డెఫినెట్లీ వర్త్ వాచ్ ఫిలిం, మీరు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు అని ట్వీట్ చేసిండు. మేము ఎవ్వరని చెప్పలే. నేను ఫోన్ చేసి థ్యాంక్ యూ అంటే నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, నువ్వు చెప్పినవని పెట్టినా నేను ట్వీట్ అంటే లేదు సార్ అంటే నాకు నచ్చింది సినిమా, అందుకనే నేను చెప్పిన మంచి సినిమా మంచిగా ఉండాలి అంటే సార్ నా తెలిసిన వాళ్ళు కూడా నేను అడుక్కొని వస్తున్నా సార్ పోస్ట్ పెట్టాను రా అని, మిమ్మల్ని అడగకుండా మీరెంతలో మీరు పెట్టరు, అది నాకు చాలా వాల్యుబుల్ అంటే లేదు సినిమా బాగుంది ఇంకా అవన్నీ వదిలేసాయి, ఇంకొక డే ఉంది, ఎంజాయ్ చేయి, ఆల్ ద బెస్ట్ అని చెప్పింది. సో డెఫినెట్లీ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. అంటే రేపు రిలీజ్ అనగా ఎనర్జీ వేరే ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఫైనల్గా మన మూవీ గురించి ఆడియన్స్ అందరికీ చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎస్,
సెప్టెంబర్ 15 సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ మీరందరూ ట్రైలర్ చూడండి, ఇంకోసారి ఒకవేళ చూడకపోయి ఉంటే రామన్న యూత్ ట్రైలర్ అని కొట్టండి. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. ఒక మంచి ప్రయత్నం చేసినాం. హ్యాపీగా సరదాగా సినిమాకి వచ్చి మా అంక్షపూర్లో 2 గంటలు స్పెండ్ చేసి మీ ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వండి. చూసిన తర్వాత మీరే సినిమా బాగుందని 10 మందికి చెప్తారన్న నమ్మకం మాకుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. రేపే రిలీజ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్. మీ నియరెస్ట్ థియేటర్స్ అన్నీ బుక్ మై షోలో కూడా ఓపెన్ అయిపోయినాయి. సో యా, రెస్ట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నీ మీకు మంచి రికగ్నైజేషన్ ఎలా తీసుకొచ్చాయో, మీరు లీడ్గా చేస్తున్న మూవీ కూడా మీకు మంచి హిట్ ఇవ్వాలి. ఫర్దర్గా బ్యాక్ టు ఫస్ట్ డైరెక్షన్ కాబట్టి సో మీ డైరెక్షన్లో ఇంకా మంచి మూవీస్ రావాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మన ఆడియన్స్ అందరూ కూడా మన అభయ్ నవీన్ గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన మూవీ అనమాట. రేపే థియేటర్స్లో 15th రిలీజ్ అవుతుంది. సో ఓటీటీలో వస్తుంది, ఎప్పుడో చూద్దాం అనేది కాకుండా ఒకసారి ట్రైలర్ చూస్తే ఒక న్యాచురల్ విలేజ్లో కూర్చుని సింప్లీ కాన్వర్జేషన్స్ అవన్నీ ఎలా ఉంటాయో అలా రియలిస్టిక్గా అనిపించింది నాకైతే. సో మీ అందరూ కూడా మిస్ చేయకుండా థియేటర్కి వెళ్ళి మూవీ చూసి మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఆయనకి కమెంట్స్ రూపంలో చెప్పండి. డెఫినెట్గా వెళ్తారని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.